దిశ నిందితుల ఎన్కౌంటర్ కేసులో సిర్పుర్కర్ కమిషన్ రిపోర్టుపై హైకోర్టు స్టే విధించింది. కమిషన్ నివేదిక ఆధారంగా పోలీసులపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఆదేశించింది. సిర్పుర్కర్ కమిషన్ రిపోర్టుపై హైకోర్టును ఆశ్రయించారు 7 పోలీసులు. దీంతో విచారణ చేపట్టి స్టే విధించారు జస్టిస్ విజయసేన్ రెడ్డి. దిశ నిందితుల ఎన్కౌంటర్లో ప్రొసీజర్లు ఫాలో కాలేదని కమిషన్ రిపోర్ట్ ఇచ్చింది. ఎన్కౌంటర్లో పాల్గొన్న పోలీసులపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని సూచించింది. మరిన్ని డీటెయిల్స్ ధనరాజ్ అందిస్తారు. ధనరాజ్, మనం చూసినట్టయితే దిశ ఎన్కౌంటర్లో నిందితులుగా ఉన్నటువంటి పోలీసులకు హైకోర్టు నుంచి వెళ్ళి స్టే విధించింది. ఇక దీంతో పోలీసులకు ఊరట లభించినట్టయింది. అయితే దిశ ఎన్కౌంటర్లో చూసినట్టయితే 4 పోలీసుల ఎన్కౌంటర్లో మరణించారనే విషయంపైననే ఈ సిర్పుర్కర్ కమిషన్ కూడా ఇదంతా కూడా పోలీసులపైన ఎదురుగా ఏదైతే 4 నిందితులుగా చంపబడ్డారో వాళ్ళు పోలీసులపైన అటాక్ చేయడం అనేది పూర్తిగా తప్పుల తడక. అదేవిధంగా పోలీసులు ఎన్కౌంటర్లు చేసి వాళ్ళను కాల్చి చంపారనే విషయంపైననే ఇటు సుప్రీంకోర్టు ఏదైతే నియమించినటువంటి సిర్పుర్కర్ కమిషన్లో పోలీసులపైన హత్యా నేరం పైన కూడా విచారణ కూడా చేపట్టడం జరిగింది. అయితే ముందుగా పోలీసులే వాళ్ళను కావాలనే తీసుకొచ్చి సీన్ ఆఫ్ అఫెన్స్లో కాల్చి చంపారనే విషయంపైననే 387 పేజీలకు సంబంధించి ఈ సిర్పుర్కర్ కమిషన్ కూడా సుప్రీంకోర్టులో ఒక కమిషన్ ఆధారంగా కూడా రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. అయితే మొత్తం మీద చూసినట్టయితే ఈ సైబరాబాద్ చెందినటువంటి పోలీసులతో పాటుగాను తహసీల్దారుతో పాటుగా 7 కూడా ఇటు హైకోర్టును కూడా ఆశ్రయించడం జరిగింది. ఏదైతే నిందితులుగా కాల్చి చంపినటువంటి ఆ నిందితులు సీన్ ఆఫ్ అఫెన్స్లో మళ్ళీ రీకన్స్ట్రక్షన్ చేస్తున్నటువంటి క్రమంలో వాళ్ళు ఎదురు తిరిగి పోలీసులపైన వాళ్ళు తమ దగ్గర ఉన్నటువంటి ఆయుధాలను గుంజుకొని ఎదురు కాల్పులు జరిపేటువంటి ప్రయత్నంలోనే పోలీసులు వాళ్ళను చంపారనే విషయంపైననే ఇటు ఏదైతే సిర్పుర్కర్ కమిషన్ ఇచ్చినటువంటి నివేదిక అంతా కూడా తప్పుల తడక అంటూ కూడా ఇటు హైకోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలోనే మొత్తం మీద సిర్పుర్కర్ ఇచ్చినటువంటి కమిషన్ చూసినట్టయితే మొత్తం పలువురిని కూడా విచారించింది. అయితే సీన్ ఆఫ్ అఫెన్స్లో కావచ్చు, సాక్షులను, ఆధారాలను మొత్తం 387కు సంబంధించినటువంటి పేజీలను కూడా ఇటు సబ్మిట్ చేయడం జరిగింది. కానీ మొత్తం మీద ఈ కేసులోనే అప్పుడున్నటువంటి సైబరాబాద్ పోలీస్ కమిషనర్గా ఉన్నటువంటి సజ్జనార్ పైన కూడా కేసు కట్టాలని కూడా అందులో పేర్కోవడం జరిగింది. మొత్తం ఇలాంటి వ్యవహారాలపైన ఈ విచారణ కొనసాగుతున్నటువంటి క్రమంలోనే ఈరోజు హైకోర్టు ఈ ఏదైతే దిశకు సంబంధించినటువంటి ఎన్కౌంటర్ చేసినటువంటి వ్యవహారాల్లో ఉన్నటువంటి 7 సంబంధించినటువంటి పోలీసులకు మాత్రము ఇవాళ హైకోర్టు స్టే విధించడం జరిగింది. మొత్తం దీంతో కొద్ద పోలీసులకు ఊరట దొరికింది. అదేవిధంగా ఏదైతే జస్టిస్ సంబంధించినటువంటి ఈ కమిషన్ ఇచ్చిందో ఆ నివేదిక పైన కూడా పూర్తిగా ఇంకా కొన్ని తప్పుల తడకలకు సంబంధించినటువంటి నివేదిక ఇవ్వడంతోనే మొత్తానికి ఇలాంటి వ్యవహారం అంతా కూడా వెలుగు చూసిందని తెలుస్తూ ఉంది. మొత్తానికి జస్టిస్ కమిషన్ ఇచ్చినటువంటి నివేదికకు సంబంధించి ఇంకా అందులో పేర్కొన్న అంశాలన్నిటిపైన కూడా మొత్తానికి స్టే విధించడంతో పోలీసులకు కొంత రిలీఫ్ దొరికిందని తెలుస్తూ ఉంది.